ఆంగ్లం మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను విస్మరించవద్దని ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా పలువురు ప్రముఖులు కోరారు. అవసరానికి ఇతర భాషలు నేర్చుకున్నా మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు. వచ్చే ఏడాది మారిషస్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని తీర్మానించారు. ప్రపంచ తెలుగు మహాసభల రెండో రోజు హాజరైన పలువురు ప్రముఖులు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. తెలుగు భాషాభివృద్ధి సహా సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలు కొనసాగించాల్సిన అవసరాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇతర దేశాల్లో ఉండేవారే మన పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని, ఇక్కడి వారు మాత్రం మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగలను ఘనంగా జరుపుకొని సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటాలని సూచించారు. మేము మారిషస్లో ఉగాది పండగ చేస్తున్నామని అన్నారండి. మన రాష్ట్రంలో మనం ఎందుకంటే ఉగాది పండుగ చేసుకోవట్లేదు? ఎన్ని గ్రామాల్లో చేస్తున్నారో చెప్పండి. ఎవరో పండుగ చేస్తే మనం మెచ్చుకుంటున్నాం, మన పండుగ చేయట్లేదు. శ్రీరామనవమి మర్చిపోయాం, ఉగాది మర్చిపోయాం, సంక్రాంతి మర్చిపోతున్నాం. ఆ కళలన్నీ ఎక్కడ పోతున్నాయో తెలియట్లేదు. జనవరి 1 మన తెలుగు పండుగలు మర్చిపోయారు, కానీ ఆ పండుగ మాత్రం బ్రహ్మాండంగా చేసుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారు వరకు చేసుకున్నారు. ఇప్పటి నుంచైనా మన పండుగలు ఏమున్నాయండి? సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, ఈ పండుగలు బ్రహ్మాండంగా చేసి మన తెలుగు జనాన్ని, మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు తప్పనిసరిగా తెలుగు నేర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య కోరారు. కొందరు తెలుగు భాషను విస్మరిస్తూ ఆంగ్లాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది సరికాదన్నారు. తెలుగు భాష పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మారిషస్ ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు వెలుగు తీసుకురావాలన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కళ్ళ తల్లికి మంగళారతులు. ఈ పాట మనం వింటున్నప్పుడు శరీరము, మన మనస్సు పులకరించిపోతుంది. అది తెలుగులోని గొప్పతనం. మాతృభాషను మనము కొంత విస్మరిస్తున్నాము. మనము ఎందుకు విస్మరిస్తున్నా అన్నది కాలానుగుణంగా ఉన్న మార్పులకు తగ్గట్టుగా మనము తెలుగు భాష మీద కొంత మక్కువను కానీ లేకపోతే అవన్నీ కొంచెం తగ్గించుకుంటున్నాము. ఇతర భాషలు అంటే ఎక్కువ ఆంగ్ల భాష గనక నేర్చుకుంటే గనక ఎంతో ఉపయోగం ఉంటుందని మనందరి భావన. అది దాంట్లో ఆ భావన తప్పు లేదు. ఆంగ్ల భాష నేర్చుకుంటున్నప్పుడు మనము మన భాష, మన మాతృభాషని మనము తగ్గించుకోవాల్సిన అవసరం లేదన్నది నా భావన. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1వ తారీఖు ఇక్కడ ఎలా జరుగుతుందో మీకు తెలుసు. కానీ నవంబర్ 1వ తారీఖున మన తెలుగు సంఘం ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహానికి మారిషస్ దేశ ప్రధానమంత్రి కానీ దేశాధ్యక్షుడు కానీ వచ్చి తెలుగు వారిని కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పేళ్తారు. అలా ఉగాదిని సెలవు దినంగా వారు ప్రకటించారు. 1913లో బాపట్లలో ఆంధ్ర మహాసభ జరిగిన మనం చేసుకున్న తీర్మానం ఏంటి? మా భాషలో మేము పరిపాలన చేసుకోవడానికి, మా భాషలో మేము చదువుకోవడానికి మాకు ఒక రాష్ట్రం కావాలని. ఆ రెండు కూడా ఈ రోజు కూడా ఎండమావులుగానే మిగిలే అనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం. మాతృభాషలని మాత్రం నిలబెడుతూ మాతృభాషల్ని, మాతృ సంస్కృతుల్ని కాపాడుతున్న దేశం మాత్రం మారిషస్ దేశం. ఆ దేశాన్ని ఆదర్శంగా చేసుకుని ఇప్పటికైనా కూడా మన రాష్ట్రంలో కూడా తెలుగుకి వెలుగు కల్పించాలి ఈ ప్రభుత్వం చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. వచ్చే ఏడాది జనవరి 8, 9, 10 తేదీల్లో మారిషస్ లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని మహాసభ నిర్ణయించింది. సభల విజయవంతం కోసం రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి వేదికపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.